జనం మీ మాటలు వింటున్నారు, బ్రహ్మాండంగా ఇన్స్పైర్ అవుతున్నారు. కాకపోతే ఏం చేస్తున్నారు డాక్టర్ గారు, హాస్పిటల్ ఎలా ఉంటుంది, అక్కడ పరికరాలు ఎలా ఉంటాయి అనేది చాలా మందిలో ఒక టెన్షన్. అక్కడ పోతే ఏది కట్ చేస్తారని ఒక భయం వాళ్ళకి. సో అందుకే ఒక్కసారి అన్నీ చూపిద్దాం, మీ గురించి తెలుద్దామని వచ్చాం సార్. ఇక్కడ మేము కౌన్సిలింగ్ చేస్తాం. అచ్చా. నార్మల్గా ఒక పేషెంట్కి అసలు ఏం ట్రీట్మెంట్స్ కావాలి, ఓకే, అసలు ఆ ట్రీట్మెంట్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ప్లస్ అట్లాంటివి వాళ్ళు ఒక డాక్టర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కౌన్సిలర్స్ ఉంటారు, మనకి కౌన్సిలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. సో ఎట్లా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి ఈచ్ అదర్ని, అట్లా డిఫరెంట్ కౌన్సిలింగ్. దీనికి ఏమైనా క్వశ్చనీర్ ఉంటుందా సార్? ప్యాటర్న్ అంటే జనరల్లీ ఇప్పుడు ఒక ఒకటి ఎరెక్షన్ గురించి ఒక ప్యాటర్న్ ఉంటుంది, అది ఇంటర్నేషనల్ ఇది ఉంటుంది, సేమ్ ఫార్మాట్ ఉంటుంది ఇంటర్నేషనల్. ఒకటి డొమెస్టిక్ ఎట్లా అంటే వాళ్ళది ఫ్యామిలీస్ ఏంటి, ఎట్లుంది అంటే ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చారు వీళ్ళు, అట్లా ఎవ్రీథింగ్ అది మనకి చాలా ఇంపార్టెంట్. సూపర్ సూపర్. ఏంటి సార్ ఇవన్నీ? అంటే ఎక్కడెక్కడ నేను వర్క్ చేసిన ఎక్కడెక్కడ దాని అక్కడ ఫొటోస్ ఇవి. ఇది యుఎస్లో, ఇది ఆపరేషన్ చేసేటప్పుడు ఇది మైక్రోస్కోప్. ఇది జనరలీ మన ఇండియాలో ఇట్లా ఉంటాయి మైక్రోస్కోప్స్, యుఎస్లో ఇది ఆర్బై మైక్రోస్కోప్ అంటే వరల్డ్స్లో కాస్ట్లీయెస్ట్ మైక్రోస్కోప్. ఇది వరల్డ్లో మొత్తం 6 ఉన్నాయి. మా యూనివర్సిటీలో ఉన్న అది రీజన్ నేను ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాను. యూనివర్సిటీ ఆఫ్ మయామిలో ఉంది ఇది. ఏంటంటే దీంట్లో బెండ్ అయి చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆండ్రాలజీ మొత్తం మీరు అక్కడే చదివారు. సో మా ప్రేక్షకులకు రెగ్యులర్ నేను చెప్తుంటాను, అమెరికాలో చదువుకొని వచ్చారు డాక్టర్ గారు అని. సో ఏంటి సార్ డిఫరెన్స్ అక్కడికి ఇక్కడ? అంటే సార్ ఇప్పుడు మనకు ఆపరేటింగ్ మైక్రోస్కోప్స్ చాలా ఇంపార్టెంట్. మేము ఏదైనా సర్జరీస్ చేస్తుంటే, ఎందుకంటే ఇట్లా బెండ్ అయి కంటిన్యూస్గా చేస్తాం. ఇట్లాంటి దాంట్లో మనకు అవసరం లేదు. ఇట్లాంటిది అంటే ఇక్కడ పెట్టుకున్న గ్లాసెస్ 3D గ్లాసెస్, మాకు 3D స్క్రీన్స్ ఉంటాయి. స్క్రీన్లో చూసుకుంటూ ఆపరేట్ చేయొచ్చు. అంటే ఇది రోబోటిక్ అంటే అడ్వాన్స్ సర్జరీస్, రోబోటిక్ అంటే అడ్వాన్స్ మైక్రో సర్జరీస్. హోల్స్ కూడా ఇంత చిన్న హోల్స్లో సర్జరీస్ అయిపోతాయి. టెస్టిస్ ఎటువంటి ఆపరేషన్ చేసినా కానీ లెస్ దెన్ 1 centimeter హోల్లో ఆపరేషన్స్ అయిపోతాయి. కీ హోల్ కంటే కీ హోల్, వారికోసిల్ రిపేర్స్ కానీ ఇవన్నీ చాలా చిన్న హోల్స్లో సర్జరీస్ అయిపోతాయి. ఎందుకంటే ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ఇవి. ప్లస్ ఇక్కడ అంతా నేను నాకు చదువు చెప్పిన గురువులు, ఆండ్రాలజీ గురువులు అంతా. సో ఇది బ్రెజిల్లో ఒక టాక్ ఇయనికి పోయినప్పుడు ఈయన మా అక్కడ మయామిలో గురువు, ఇది ఇక్కడ మాకు మణిపాల్లో గురువు. సో నాకు చదువు చెప్పిన వాళ్ళు వీళ్ళని ఎప్పుడు మర్చిపోలేను నేను. ఎందుకంటే నా రెస్పెక్ట్ వాళ్ళకి. ఎందుకంటే నా సర్జికల్ స్కిల్స్ వాళ్ళ నుంచి నేర్చుకున్నాను నేను. వాళ్ళు ఎంత హెల్ప్ చేసిందంటే చేయి పట్టుకొని పిల్లవాడికి ఫుడ్ ఎట్లా నేర్పించినట్టు నేర్పించారు నాకు. అండ్ ఒక్కసారి కూడా చాలా ఎట్లుంటుంది, ఒక సర్జన్గా మేము చాలా టెక్నిక్స్ రిఫైన్ చేసుకుంటాం, కానీ పీనైల్ ఇంప్లాంట్ సర్జరీస్లో ఎప్పుడు రిఫైన్ చేసుకోలే. ఎందుకంటే వాళ్ళు ఒక 20 years ఎక్స్పీరియన్స్తోని ఒక స్టెప్స్ తయారు చేసుకుంటారు. సో నేను అదే స్టెప్స్ ఫాలో అవుతా. సో అట్లా చేస్తే ఒక్క ఇన్ఫెక్షన్ కాదు ఇప్పుడు వరకు. ఇన్ని వేల సర్జరీస్ చేసినా, ఇన్ని వేల ఇంప్లాంట్స్ చేసినా, టచ్ వుడ్ బై గాడ్స్ గ్రేస్ అనుకోండి, నా గురువులు నేర్పించిన స్కిల్ అనుకోండి, ఒక్కటి ఇన్ఫెక్ట్ కాలే. చాలా స్ట్రిక్ట్ ఉంటాం ప్రోటోకాల్. ఇట్స్ బీన్ 4 years నౌ. 4 years నుంచి ఎక్స్క్లూజివ్ ఆండ్రాలజీ ప్రాక్టీస్ చేస్తున్నా. దానికంటే ముందు ఐ వాస్ ఇన్ మల్టిపుల్ థింగ్స్. గ్యాస్ట్రోలో ఉండే, దాని నుంచి ఇక్కడ దీంట్లోకి వచ్చిన. దాంట్లో నుంచి ఆండ్రాలజీ ఇండియాలో 2 సీట్లు ఉన్నాయి ఆండ్రాలజీ. సో అది కూడా ఓన్లీ మణిపాల్లో ఉన్నాయి. సో మణిపాల్ సీట్ కొట్టి మణిపాల్ చదివి అక్కడి నుంచి వేసుకెళ్ళిపోయాను. సో మీకు బాగా ఇంట్రెస్ట్ ఆండ్రాలజీ అగైన్ ఓన్లీ ఇంట్రెస్ట్ అండి. చాలా మందిలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు యూరాలజీలో ఆండ్రాలజీ పైన అంత అవగాహన ఉండదు. 3 years ఆఫ్ ట్రైనింగ్లో కూడా మాకు ఎక్కువ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అక్కడనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ ఆండ్రాలజీ అనేది ప్యాషన్. ఆండ్రాలజీ షుడ్ బి ఏ ప్యాషన్ కదా. ఎందుకంటే అది చేయలేము. ఎందుకంటే సార్ ఒకటి ఎట్లా మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, అరే యూరాలజీ చేసుకుంటే ఒక మంచి డైలీ ఒక 4 యూరాలజీ సర్జరీస్ చేసుకుంటే చాలు, ఇది ఎందుకు ఇంతగానం స్ట్రెస్. చాలా ఇలా ఏంటంటే సార్ చాలా ఓపిక వినాలి. చాలా వాడిని ఒక పేషెంట్ మా దగ్గరకు వస్తే వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని వాళ్ళ లెవెల్లో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే యంగ్ కపుల్స్ వస్తారు, మ్యారేజ్ అవుతుంది, వాళ్ళు సెక్స్ చేయలేకపోతుంటారు. ఇక్కడ ఓన్లీ యూ నీడ్ టు హ్యావ్ వెరీ మచ్ పేషెన్స్. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే ఇండివిజువల్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఏమైంది. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ వైఫ్తో మాట్లాడతాను, హస్బెండ్తో మాట్లాడతాను, ఇద్దరిని కలిపి మాట్లాడతాను, ఇద్దరిని బయటకు పంపించి పేరెంట్స్తో మాట్లాడతాను. అంటే మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుంది అసలు ఏమవుతుంది, వాట్ ఈస్ రియల్లీ హ్యాపెనింగ్ ఈ కపుల్స్లో ఏమవుతుంది.
సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. నాకు కూడా సార్ ఈ సబ్జెక్ట్ చాలా ఎందుకు ఇంట్రెస్ట్ అంటే సార్ అసలు పెళ్ళి అనేది అవును. వైవాహిక జీవితం కోసం, లైంగిక జీవితం కోసం. అవును సార్, అవును జనం దీని చుట్టూనే అనేక అపోహలు ఇది బయటికి చెప్పుకోలేరు. అవును అవును సంసారాలు పాడైపోయి ఆత్మహత్యలు చేసుకుని అన్ని ఇష్యూస్కి కోర్ ఇష్యూ ఏంటంటే ఇది సెక్షువల్ లైఫ్. నాకు మీరు నమ్మరు సార్, యంగ్ పీపుల్ నా దగ్గరకు వస్తారు కదా, అరౌండ్ 20 to 30 వచ్చిన ఆల్మోస్ట్ 90% మంది చెప్పేది ఏంటంటే సార్ నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఎస్ ఎగ్జాక్ట్లీ. అరే నేను ఒకటి చెప్తా సార్, చచ్చిపోవడం అన్నిటికీ ఆన్సర్ కాదు. యంగ్ ఎవడైనా యంగ్ పర్సన్ సూసైడ్ చేసుకుంటుంటే చాలా వరకు ఈ రీజన్ ఏంటంటే వాళ్ళలో సెక్షువల్ ప్రాబ్లం ఉందని అనుకుంటాడు, కానీ నిజంగా ఉండదు. మేము చాలా టెస్ట్ చేసి చూసినాను కదా సార్, వీళ్ళ చనిపోతా అనుకుని ప్రతి ఒక్క రిపోర్ట్స్ నార్మల్ ఉండే. ఆ టైంలో మనం కౌన్సిలింగ్ చేయాలి సార్. ఏమీ కాదు, చిన్న చిన్న మెడికేషన్స్ ఉంటాయి. చిన్న మెడికేషన్స్ వాటిలో సమస్య ఉందని కాదు, ఇస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే నాకు అసలు ఏమి ప్రాబ్లం ఉందనుకున్నా, నేను అసలు సార్ ఒక టాబ్లెట్ ఇచ్చిండు, అసలు ఎక్కడ చేంజ్ అయిపోయింది, ఇంత మంచి ఎరెక్షన్స్ ఉన్నాయి నాకు అంటే. నేను చెప్తున్నా కదా సార్, ప్రపంచంలో ఏ మందు కూడా లేదు టాబ్లెట్ వేసుకోగానే ఎరెక్షన్ అవ్వడం. ఇది ఒక చాలా మిస్బిలీఫ్ సార్. ఇప్పుడు డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ వస్తుంటాయి సార్, వాడు టాబ్లెట్స్ వేసుకొని సెక్స్ చేయగలుగుతాడు లేకపోతే చేయలేడు అని. నేను చెప్తా అమ్మ, టాబ్లెట్ వేసుకోగానే ప్రపంచంలో ఎవరు సెక్స్ చేయలేడు. ప్రపంచంలో ఒక టాబ్లెట్ వేసుకోగానే ఎరెక్షన్ వచ్చే సీనే లేదు. అట్లా వస్తే ఇక్కడ నుంచి నాకు గచ్చిపోలే చౌరస్తా వరకు లైన్ ఉంటుందమ్మా అని చెప్తాను. అట్లా ఏం లేదు సార్, ఎవ్రీవన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ డే ఎవ్రీవన్ వాంట్స్ టు బి బెస్ట్ ఆన్ ది బెడ్. అట్లా ఒక టాబ్లెట్ వేసుకోగానే ఎరెక్షన్ వచ్చేది ఉంటే అసలు అందరూ అదే తీసుకుంటారు. కానీ ప్రపంచంలో అట్లాంటి మెడికేషన్స్ లేవు. ఏదైనా వాళ్ళ దాన్ని ఒక 10% ఎన్హాన్స్ చేస్తుంది తప్ప, అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి సైకలాజికల్గా నేను స్ట్రాంగ్, నాకు ఎరెక్షన్ ఇష్యూస్ లేవు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాయి టాబ్లెట్స్. అందుకే మేము వేసుకోమని చెప్తాం. సో పీపుల్ కూడా మైండ్కి తీసేయాలి సార్. అంటే ఇప్పుడు వీడు టాబ్లెట్ వేసుకుంటేనే చేయగలుగుతాడు అంటే మేము చాలా మందికి ఇచ్చేది ఎందుకంటే ధైర్యం కోసం. సో యంగ్ అమ్మాయిలు కూడా చెప్పేది ఇదే. సో వాడు టాబ్లెట్ వేసుకుంటుంటే వాడి సమస్య ఉందని కాదు, వాడిని కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇస్తాం మేము. రైట్. సో అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో టాబ్లెట్ వేసుకొని చేసినంత మాత్రం వచ్చే నష్టం ఏం లేదు, అబ్సల్యూట్లీ నో కదా. అదే చెప్తున్నా, హ్యాపీనెస్ ఇంక్రీజ్ అవుతుంది కానీ వాడి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ టాబ్లెట్ అదే చెప్తున్నా, సమస్య వాడికి లేదు. ఒక టాబ్లెట్ పనిచేస్తుంది, టాబ్లెట్ వేసుకుంటే ఎరెక్షన్ వస్తుంది అంటే వాళ్ళ సమస్య లేదు. నేను ఇచ్చేది ఓన్లీ కాన్ఫిడెన్స్ కోసం ఇస్తాము, వాళ్ళలో ఒక ధైర్యం నింపుతుంది అండ్ వాళ్ళు పర్ఫామ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. తప్పేముంది సార్ దీంట్లో. రైట్ సార్. ఇంకొకటి చాలా మంది వేరే అదర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు కదా, వేరే జానర్కి సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే ఈ మెడిసిన్ అనేది ఒక అలవాట్లాగా చేసేసి ఇది లేకుండా ఇక బతకలేమనే స్టేజ్కి వెళ్ళిపోతారు. సో దీన్ని ఇది సైడ్ ఎఫెక్ట్ అనే ఒక మాట వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో మేము అనేది ఏంటంటే మేము ఇచ్చేటప్పుడే చెప్తాం, ఓకే బాబు మళ్ళీ చెప్తున్నా, మీలో సమస్య ఉందని మెడిసిన్స్ రాయట్లేదు. దిస్ విల్ గివ్ యూ దట్ కాన్ఫిడెన్స్ విచ్ యూఆర్ ల్యాకింగ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే టాబ్లెట్ ఇప్పుడు మీరు టాబ్లెట్ వేసుకుంటేనే సెక్స్ చేయడం అంటే మీనింగ్లెస్. నేను కావాల్స్తే పీనల్ డాప్లర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది సార్. పీనల్ డాప్లర్ అంటే ఏంటంటే నాకు ఎరెక్షన్ వచ్చినప్పుడు అంగం లోపల ఫ్లో ఎంత వస్తుంది అనేది, పీక్ సిస్టాలిక్ వెలాసిటీ, అది నార్మల్ ఉంటుంది. నేనేం నార్మల్ ఉందని చెప్పట్లేదు, నేను నీ రిపోర్ట్స్ నార్మల్ అని చెప్తున్నాను. అంటే నువ్వు పర్ఫామ్ చేయగలుగుతావు కానీ నువ్వు భయంతో చేయట్లేదు. నా ట్యాబ్లెట్ నీకు ఆ ధైర్యాన్ని ఇస్తుంది అంతే. నీలో సమస్య లేదు కాబట్టి నీ ట్యాబ్లెట్స్ పనిచేస్తాయి. సార్ ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకోకుండా పని చేయకపోతే మేము ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ చేసి నార్మలైజ్ చేసేస్తాం వాళ్ళని కూడా. సో ట్యాబ్లెట్ వేసుకోగానే పర్ఫార్మెన్స్ చేయగలుగుతుందంటే మీలో ఎక్కువ సమస్య లేదు. అంటే సార్ చాలా మందిలో ఉన్న ఇదేంటంటే డాక్టర్స్ వీళ్ళు కరెక్ట్ డాక్టర్సా కాదా, అది చాలా మందిలో ఉంటుంది.